పవన్ కళ్యాణ్ గెలిచిన రేపొద్దున పైన ఉండేది పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వం. అందుకని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్కి ఓటేయకూడదని అని మీరు అంటున్నారా? గీత గారు ఎమ్మెల్యే క్యాండిడేట్, సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్. పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అనుకో, సరే గెలిపిస్తే సీఎంగా మాకు ఏదో చేస్తారనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి పట్టం ఎవరికి కడతారు? చంద్రబాబు నాయుడు గారికి కడతారు. అంటే ఈయన ఏమన్నా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయాలి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాటలు నీటిలో రాతలు, ఎవరు నమ్ముతారు ఆయన్ని? ఎవరు నమ్మరు. అందుకని ఆయన బట్టి ఈయన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగి ఆయనకు ఓట్లు వేయించారు. 2000, 3000 మెజార్టీ, 1000 మెజార్టీలో సీఎం అయ్యారు. ఆయన అయ్యాక ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం వరకు మాట్లాడుకుంటే ముద్రగడ్డ గారిని ఈడ్చిడ్చి కొడితే పవన్ కళ్యాణ్ గారు కనీసం కాపు కమ్యూనిటీగా బయటకు వచ్చి మాట్లాడలే, ఒక వాయిస్ కూడా ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు ఇక్కడ అసలు కాపు కమ్యూనిటీ వాళ్ళు ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మరు, నమ్మే పరిస్థితి కూడా లేదు. చిరంజీవి గారు కాదు కదా, ఎవరు క్యాన్వసింగ్కి వచ్చినా వెళ్తారు, జనాలు అయితే వెళ్తారు, చూస్తారు, ఫోటోలు తీసుకుంటారు అవకాశం ఉంటే. ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు, ఇది మాత్రం ఖాయం. అయితే ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చాలామంది ప్రజలు మేము మాట్లాడినప్పుడు ఆయనకి సవాల్ చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం గారికి. అంటే ఆయనే ద్రోహం చేశాడు దగ్గరుండి కాపులుగా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఆయన ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ పిఠాపురంలో ఒక మండలానికి. సో ఆయన గురించి ఏం మాట్లాడతారు? ముద్రగడ్డ గారు అంటే నియోజకవర్గానికి సంబంధించిన మనిషి కదండి. ఆయన స్టేట్కి కాపు కమ్యూనిటీ నుంచి ఒక భరోసా, రంగగారి తర్వాత ఒక భరోసా ఇచ్చిన మనిషి అండి. ఆయనకి అవకాశం లేకుండా చేశారండి. ఆ టైంలో 2014 ఎలక్షన్లో ఆయన్ని కొట్టి, ఈడ్చి కొట్టి, ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి, ఈడ్చి కొట్టి, ఆయనకి ఎటువంటి ఇబ్బంది, చాలా భయంకరమైన ఇబ్బందులు పెట్టి ఆయన్ని బయటకు రాకుండా చేసి ఆయన నిరూపించుకునే అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారండి. కాబట్టి ముద్రగడ్డ గారిని ఎవరు ఏం అనుకోరండి, అందరికీ తెలుసు ఆ రోజు ఏం జరిగిందో. ఆ టైంలో కూడా పవన్ గారు వచ్చి మాట్లాడలేదు. అవన్నీ గుర్తున్నాయి ప్రజలకి. స్టేట్ మొత్తం గుర్తున్నాయా, ఓన్లీ పిఠాపురంలో మాత్రమే గుర్తున్నాయి? వరకు మాట్లాడుతున్నానండి. ఈ నియోజకవర్గం వరకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అవునండి, స్టేట్ లీడర్సే. స్టేట్ ఇప్పుడు ఎఫెక్ట్ స్టేట్లో పడదు కదా. ఇప్పుడు ముద్రగడ్డ గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు గీత గారు సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నియోజకవర్గం నుంచి ఆయనకి జరిగిన ఇబ్బందుల్లో కూడా కాపు కమ్యూనిటీ పరంగా బయటకు రాలేదు కాబట్టి మనిషి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? ఖచ్చితంగా గీత గారికే సపోర్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈయన ఒక భరోసా తీసుకోలేడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక భరోసా తీసుకోలేడు. ఎలక్షన్ వస్తుంది, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా వింటారు ఆయన. అందుకని ఈయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఓటు పరంగా ఈయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాపు కమ్యూనిటీ అని చెప్పేసి ఈయన ఎవరు కూడా ఆ దృష్టితో చూడట్లేదు. అయితే ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఒకటి వంగ గీత గారు, 2 బలమైన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు. మరి వర్మ గారి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది, గీత గారికి ఎవరున్నారు సపోర్ట్ ఇక్కడ? గీత గారికి ప్రజల సపోర్ట్ అండి, ఓటర్సే సపోర్ట్. గీత గారికి ఎవరు సపోర్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, ఈవిడ గతంలో చేసిన పిన్ టు పిన్ అంటే ప్రతి గడప గడప వెళ్ళి ప్రతి వాళ్ళకి చేసిన సపోర్ట్, సేవలు ఆవిడ సపోర్ట్. అందుకని ఎవరు సినిమా స్టార్లు రావక్కర్లొద్దు గీత గారికి, ఎక్కడి నుంచి ఎవరు రావసరం లేదు. ఆవిడ చేసిన సేవలు, ఆవిడ మంచితనం, జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, ఫ్యాను, అంతే సపోర్ట్. ఇంకెవ్వరు సపోర్ట్ లేదండి, అంతే. ఆవిడే స్టార్ క్యాంపెయిన్ అండి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. సో మరి ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు, ఆ ప్రచారంలో ప్రజలు ఏమంటున్నారు? స్పందన ఎలా ఉంది? మన గీతమ్మ గారికే బాగుంది. వంగా గీత గారికి ఎవరు చూసినా లేడీస్ కూడా బయటకు వస్తున్నారు. లేడీసే బాగా బయటకు వచ్చేసి అమ్మమ్మని ఆదరిస్తున్నారు బాగా. ఓకే, అంటే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, అంటే పవన్ కళ్యాణ్ గారు, ఇటు వంగ గీత గారు. పవన్ కళ్యాణ్ గీతంలో మన ప్రజారాజ్యంలో పోటీ చేసేటప్పుడు వంగా గీత గారు చాలా పనులు చేసింది. కిన్న కుమారెడ్డి గారు ముఖ్యమంత్రి టైంలో అప్పుడు చాలా పనులు చేసింది కాబట్టి ప్రజలు కొంచెం ఆ పనుబాట్లన్నీ చూసి ఆదరించుకుని మళ్ళీ ఆవిడని కావాలని గుర్తింటున్నారు. రైట్. అయితే ఇంతకుముందు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని తీసేసి ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు ఆ ప్లేస్లో వంగ గీత గారిని తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇచ్చారంటే ఆయన మమ్మల్ని మర్చిపోయాడు, పాత వాళ్ళందరినీ మర్చిపోయాడు. ఆయన గెలిపించాం, మెజార్టీగా ఇచ్చాం. పాత వాళ్ళందరినీ 25-30 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాం ఆయన దగ్గర. బీజేపీ మర్చిపోయి ఆయన మర్చిపోయినందుకే ఈ వంగా గీత గారిని తీసుకొచ్చి కార్యకర్తలు పిఠాపురం పెట్టుకున్నారు.
అది అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని తీసుకురాలేదు. లేదు, ఆవిడని పవన్ కళ్యాణ్ గారి మీద ఈవిడేదైనా ఖాతాని తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవిడేదైనా ఖాతాని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే అతను ఒక సినిమా స్టార్, చాలా క్రేజ్ ఉన్న వ్యక్తి. అంటే గతంలో కూడా ఓడిపోయారు. కానీ ఆయన ఓడిపోయిన వ్యక్తులు ఇద్దరు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళిద్దరు, గ్రంథి శ్రీనివాస్ గారిని, ఇటు గాజువాక్లో కానీ, వాళ్ళిద్దరు కూడా అంత ఇమేజ్ ఉన్న వ్యక్తులు అయితే కాదు. ఇప్పుడు వంగ గీత గారికి అయితే ఒక ఇమేజ్ అయితే వచ్చింది. సో మరి గెలుస్తుందని చెప్తున్నారు. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఆవిడ నెగ్గటం 20,000 లోపు నుంచి 18,000, 16,000, 18,000 మెజార్టీ ఇస్తారని పిఠాపురం మేము అనుకుంటున్నాం. రైట్. మేము పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతుంటే 1,00,000 మెజార్టీ 50,000 అంటున్నారు. మీరేంటి 20,000 అంటున్నారు? మా మంగా గీత గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, దానికి తప్పే ఉందండి. మా మేడం గారు అయితే మాత్రం 20,000, 25,000 మేటి మీద నెగ్గుతారు. చాలా మంది కూడా ఇక్కడ ముద్రగడ పద్మనాభాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కాపులకి ద్రోహం చేశాడని చెప్పేసి. సో దాని గురించి ఏమంటారు? పద్మనాభం గారు అయితే ఏం ద్రోహం చేయలేదు, ఏమి చేయలేదు. కాపుల వర్గాన్ని ఆయన ఉన్నాడు. ఇవాళ కూడా ఆయన కిల్లంపూడిలో మీటింగ్ పెట్టి అందరినీ పిలిపించి చెప్తున్నాడు. ఎవరికి అన్యాయం చేయలేదు, బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ఇవాళ లీడర్స్లో కూడా ముద్రగడ పద్మనాభం ఇంటికి నుండి చేస్తున్నాడు ఎలక్షన్. అర్థం కదా? పద్మనాభం గారు ఇంటికి నుండి చేస్తున్నాడండి గీతమ్మ గారికి. అంటే పెద్ద పెద్ద నాయకులందరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టారు. మిథున్ రెడ్డి గారిని కానీ, చంద్రశేఖర్ రెడ్డి కానీ తీసుకుంటారు. దాని సినిమా స్టార్గా దిగొచ్చి ఇక్కడ పెడతారు. దానికే ఉంది. ఇప్పుడు ఎవడైనా ఒక చిరంజీవి వచ్చినట్టు వాళ్ళు అందరూ వెళ్తారు. చూడండి కోటగుమ్మ సెంటర్కి వస్తుందంటే అని ఓట్లేరు. గతంలో నేను నర్సీపట్నం వెళ్తే 2 లారీలు జోళ్ళు దిగిపోయి చిరంజీవి వస్తేనే ఇచ్చారు ఆ తీర్పు. అక్కడ ఆయన పోతుంటే ఎగ్గాడు అక్కడ. అది ఇలాగే జరుగుద్ది ఇక్కడ కూడానే. అది అంటే ఒకవేళ పిఠాపురానికి చిరంజీవి జనసేన వైపు నుంచి, అంటే కూటమి వైపు నుంచి ప్రచారం చేయడానికి వస్తే మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎవరండి? చిరంజీవి గారు. ఏముండదు, ఇంకేం జరగదండి. అది ఏముండవండి. గీతాంబరికే బాగుంటుంది. మొత్తానికి గీతా గారిని అయితే గెలిపించుకుంటారు. అంటే మిథున్ రెడ్డి గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు కదా, ఉపయోగాలు ఏంటి? దానికి ఏముందో, జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నాడు ఆయన్ని. ఇక్కడ వేసుకుని కొంచెం మంచి అందరికీ, ప్రెసిడెంట్లకి, ఎంపీటీసీలకి, మాజీలకి, కొత్తలకి, కార్యకర్తలకి చూసుకోమన్నాడు. అంటే ఆయన చూసుకుని చేసుకోమన్నాడండి ఆయన. అంటే రాష్ట్రం మొత్తం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం పైన ఒక కన్ను అయితే వేసింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కూడా పోటాపోటీగా ఉన్నారు కాబట్టి. సో అంటే పైన ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్ పార్టీ వస్తుంది అనుకుంటున్నాం. ఎన్ని సీట్లతో వస్తుంది? సీట్లు అయినా కానీ చెప్పలేం కానీ వస్తుంది. వైఎస్ఆర్ మాది గవర్నమెంట్ వస్తుంది. అదే వస్తాను 130 సీట్ల దాకా వస్తాయి. 130 అంటే 20 తగ్గినాయి కదా. దానికి ఉందండి గవర్నమెంట్. దానికి ఉంది వస్తుంది. మేడం గవర్నమెంట్ అయితే ఫామ్ చేసిద్దా? చేస్తాను. గవర్నమెంట్ వైఎస్ఆర్ ఫార్మ్ చేస్తాను. ఓకే రైట్. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవాలంటే కాపు ఓట్లు చాలా ముఖ్యం అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ ఓట్లైనా ఆయనకి పడే అవకాశం ఉంటుందా? మేము కాపులు అండి, అయినా నెగ్గరు. వంగ గీత గారే నెగ్గుతారు. ఎందుకంటే ఆవిడ ఇక్కడ లోకల్లో అన్ని పనులు బాగా చేసి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్నీ కూడా అందరికీ అందుతున్నాయి. కాపులు అందరికీ కాపు నేస్తామని కానీ, అమ్మఒడి అని కానీ ఇలాంటి పథకాలు అన్నీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని చేత అందరూ కూడా ఆవిడ కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. ఒకసారి పలకరించారంటే ఎప్పుడో వస్తాడే వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఉండలేదు కదండి. అని చేత గీత గారే నెగ్గుతారు. ముద్రగడ పద్మనాభాన్ని ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రజలు. దాని గురించి ఏమంటారు? ఆయన కాపు లీడర్ కదండి. ఆయన అలాగే అంటారు. వీళ్ళ కుర్రోళ్ళు కదండి, తెలియదు ఆయన గురించి. అలాగే మాట్లాడుతుంటారు. ఆయన పైన ఆయన చేస్తున్నారు. అక్కడ రోజు అందరినీ కవరెడుతున్నారు. రోజుకి ఒక ఊరు నాయకులతో, కార్యకర్తలతో అందరితో ఆయన మాట్లాడుతున్నారు. అందరినీ కూడా ఆయన మొబిలైజ్ చేస్తున్నారు పార్టీకి అనుకోవాలి.